తిరుపతిలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న శెట్టిపల్లి భూముల సమస్యకు పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం అవుతున్న నేపథ్యంలో తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తిరుపతి రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించి స్వయంగా ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డాక్యుమెంట్ల పరిశీలన, స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ పురోగతి వంటి అంశాలపై అధికారులను ప్రశ్నించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని సూచించారు. సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని, అనవసర జాప్యం చేయకూడదని అధికారులకు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో శెట్టిపల్లి రైతుల ఏళ్ల నాటి కల నెరవేరిందని తెలిపారు. దాదాపు 16 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజును ప్రభుత్వం భరిస్తూ లబ్ధిదారులపై ఎలాంటి భారం లేకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు సుమారు 1300 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోగా మిగిలిన వారు కూడా త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు ఎవరైతే ఫ్లాట్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు 50-50% రేషియోలో, అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో 30-70% రేషియోలో వాళ్ళందరూ కూడా సైట్లు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు రాష్ట్రం మొత్తం చూసినట్టయితే ఎవరికైనా కూడా డీకేటీ పట్టాలు కానీ, లేదంటే ఇంటి పట్టాలు కానీ, లేదంటే భూమి సాగు పట్టాలు కానీ ఇస్తారు. కానీ రాష్ట్రంలో మొట్టమొదటిసారి రిజిస్ట్రేషన్ చేసి మరి వాళ్ళ హౌస్ సైట్ కి ఇవ్వటం అనేది ఒక తెలుగుదేశం పార్టీకే అది సాధ్యం, ఎన్డీఏ కూటమికి అది సాధ్యం. గత 40 నుంచి 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ డిస్ప్యూట్ ల్యాండ్ చాలా మంది డబుల్ రిజిస్ట్రేషన్, ట్రిపుల్ రిజిస్ట్రేషన్ చేసి చాలా మంది ఇబ్బంది పడుతుంటే 2014లో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినప్పుడు 2018-19 పీరియడ్ లో దీనికి సంబంధించినటువంటి జీవోని రెడీ చేసిన తర్వాత 2019లో దురదృష్టం తెలుగుదేశం గవర్నమెంట్ రాకపోయే లోపల 2019-2024 గవర్నమెంట్ లో మాజీ ముఖ్యమంత్రి ఇక్కడున్నటువంటి లోకల్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా దాన్ని భూ కబ్జాదారులందరూ కూడా దానిపైన కన్నేసి వాళ్ళకి ఏ పనులు కూడా చేయకుండా వాళ్ళ ఊరికి టైం పాస్ చేసుకుని మాటలు చేశారు. కానీ మా ఈ కూటమి వచ్చిన తర్వాత చెప్పిన మాట ప్రకారం చెప్పిన టైం లోపల కూడా చేసి చూపించారు. అదే విధంగా నేను టుడా చైర్మన్ వెంటనే నేను మొట్టమొదటి వాళ్ళకి మాట ఇచ్చాను. ఫస్ట్ 100 రోజుల్లోనే